ఓం నమో గుడుంబేశ్వరి కాపాడుతలే. ఇదిగో అందరూ వినండి, 10 నిమిషాల పాటు బస్సు ఆగుద్ది. ఎవరైనా ప్రకృతి సేవ చేసుకోవాలనుకుంటే వెళ్ళి తిరిగి వచ్చేయండి. అయ్యో ఏమండి, ఇంకా ఎన్ని చోట్ల ఆపుతారు? ఓహోయ్, ఏంటి ఎద్దుల బండి సవారీలా ఉంది ఇది? ఇప్పటికే 24 చోట్ల ఆపారు. హలో, ఇక్కడ ఆగి తీరాల్సిందే. ముందు కారడ ఉంది, అది చాలా భయంకరంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ జాగా ఇది, తెలుసా? ఓయ్, మీదే ఊరు? నీ పేరేంటి? మమత. భీమిలి. నా పేరు సీత. నాది ఊరే. నీ పక్కకొస్తానుండు. నువ్వు ఉండేది సుంకరమెట్లోనా? అవును. అరకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? వెళతాములే, ఇక్కడి నుంచి 2 గంటల ప్రయాణం అంతే. మరి ఇక్కడెందుకు ఆపారు? గుడుంబేశ్వరి గుడి అది. గుడుంబేశ్వరి కటాక్షం లేకపోతే మనం ఈ అడవిని దాటి వెళ్ళలేము. ఈ ఊరి గ్రామ దేవత. అమ్మా గుడుంబేశ్వరి తల్లి, మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించమ్మా. అమ్మా తల్లి, ఇప్పుడే నాకు ధైర్యం వచ్చింది. అంతా నీ మాయ. ఎందుకు లేట్ అయింది? దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయినది స్వామి. సరే సరే, నేను దిగే అడవిదారి గురించి నీకు తెలుసు కదా? ఆ అడవిదారి గురించి అందరికీ బాగా తెలుసు కదా స్వామి. ఇంకెందుకు లేటు, తిప్పు చక్రాన్ని. ఎక్కడికి వెళ్ళాలంటే టౌన్కి వెళ్ళాలన్నా. ఇక్కడ బస్ ఆగదని నీకు తెలీదా? ఇప్పటికే చీకటి పడే టైం అయింది. ఆలోగా ఈ కారడో దాటేయాలి. రయ్య ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. మా బుర్రలు తినడానికనే వస్తారు. ఏంటి బాబు, ఇంత హడావుడిగా నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావు? రేపు పరీక్ష ఉందక్క. ఎక్కడా? విజయనగరంలో అక్క. ఏంటి మమత, ఎందుకు ఏదోలాగున్నావు? ఏం లేదు. పర్వాలేదులే, చెప్పు. రేపొద్దున నేను కోర్టులో ఉండకపోతే నా వసుంధర నాకు దక్కదు. వసుంధర అంటే నీ కూతురా? మీ ఆయన అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను ఆయన విడిపోయాం. దీనికి లైసెన్స్ ఉందా భయ్యా? అంటే ఏందే? రే ఎదవా, వందు సామే, వందు కాబట్టే వేటాడుతున్నాం. చాలా బాగుంది. ఏ జంతువుల్ని వేటాడతారు మీరు? మేమా? నేను చెప్తా. కౌన్సో, ఎలుకలో, కుందేలు, ఇలా డేంజర్ లేనివన్నీ వేటాడతారు. ఇంకేం వేటాడమా? రేపు ఈ రూట్ లో రావాలా వద్దా? కూడా వేటాడతారు. ఇది బాగా డీప్ ఫారెస్టా? అంటే దట్టమైన అడవి అని అడుగుతున్నా. దట్టమైన అడవే దొరా. ఈ అడవిలో భయంకరమైన పిశాచాలు ఉంటాయి. భయంకరం అంటే? మా బామ్మ చెప్పేది ఈ అడవిలో పిశాచాలు అరుస్తాయని. నేను చాలా సార్లు విన్నాను. చీకటి పడితే చాలు లోపల నుంచి అరుపులు వినిపిస్తాయి. అంజయ్య, ఏమైంది? ఎందుకని అరుస్తున్నాడు? డ్రైవర్, బస్ ఆపండి. మీకే చెప్పేది, బస్ ఆపండి. సింగా, వెంటనే బండి ఆపు. 100 సార్లు చెప్పినా మీ ఎవరికి అర్థం కాలేదే. త్వరగా ఇవ్వు, తీసుకో. అంజయ్య, వాడికి నీళ్లు తాగించు, కొంచెం తేరుకుంటాడు.
ఆ శరీరానికి ఎందుకంటే నీళ్ళు ఇవ్వడం? వాడికి ఏది దిగదు, ఈ రోజు రేపు అన్నట్టున్నాడు వాడు. ఏమండి, ఆయనంత కష్టపడుతుంటే ఎగతాళిగా మాట్లాడుతున్నారు? రే సంగ, నువ్వు బండి తీరా, ఇప్పటికే చాలా టైం అయింది. వీడి కోసం ఆపడం వేస్ట్. వినాశకాలే విపరీత బుద్ధి. సరిగ్గా చెప్పావు సింగ. అయినా వీడిది ఒక భయంకరమైన కథ. అదేంటంటే సాయంకాలం అయిన తర్వాత ఈ అడవులోకి ఎవ్వరూ రారు. అది తెలుసుకొని ఈ పెద్ద మనిషి చాలా పెద్ద సాహసం చేశాడు. మంచి గంధం చెట్లు ఉన్నాయే, వాటి కోసం కక్కుర్తిపడి చీకట పడ్డాక అడవులోకి వెళ్ళాడు. ఎంతమంది చెప్పినా ఏం లేదు, పిశాసాన్ని చూసి భయపడి అక్కడే పడిపోయాడు. అప్పటి నుంచి ఇదిగో ఇలా తయారయ్యాడు. ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎంతో మంది భూత వైద్యులకు చూపించారు, అయినా బాగా అవ్వలేదు. 18 ఏళ్ళు అయ్యింది. నిజానికి వాడు అన్నం నీరు ముట్టి, వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వాడు నా పరమశివుడే కాపాడాలి. 18 ఏళ్ళు అన్నం నీళ్లు లేకుండా ఎలా బతుకున్నాడు వీడు? ఏందిరా ఈ అపశకునమా? మా టైం ఏం బాగాలేదు. పొద్దున్న వెళ్ళేసి ఎవడ మొహం చూసాను. ఇలా అయిందేంటబ్బా? పచ్చని చెట్టు కూలిపోయింది. ఓహో, ఎంత పెద్ద చెట్టు కూలిపోయిందేంటబ్బా? ఇప్పుడు ఏం చేయాలి? ఒరే సింగ, ఆ? ఇది ఖచ్చితంగా ఆ పిశాచి పని అయి ఉంటుందిరా. ఇంతకు మించి ముందుకెళ్ళడం మంచిది కాదు. వెంటనే బస్సానికి తిప్పి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి బస్సు ఒక్క ఇంచు కూడా ముందుకు కదలదు. పదండి పదండి, బస్సుని తిప్పేస్తా, వెనక్కి వెళ్ళిపోదాం. ఒక్క చెట్టు పడిపోయిందని చెప్పి బస్సుని తిప్పేద్దామంటావా? వేరే ఇంకే దారి లేదా? ఇంతమంది ఉన్నాం, ఏదో ఒకటి చేద్దామయ్యా. ఏమైనా సరే మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళాలి. ఏ సింగా, ఆ? నేను చెప్పినా కూడా నువ్వు ఇక్కడి నుంచి బండిని తీవా? ఏంటి చేత నువ్వు? వాళ్ళేదో అంటున్నారంటే నువ్వు కూడా అట్టగా మాట్లాడతావు. అదే కదా. ఈ అడవి దారుల గురించి నీకు తెలుసు కదా. ఆ, ఇలా చూడు సింగా, రేపు పొద్దున కల్లా మమతా కోర్టులో ఉండి తీరాలి. లేదంటే తనకి తన బిడ్డ దక్కదు. డ్రైవర్ అన్నా, ఉదయాన్నే నాకు ఎగ్జామ్ ఉంది. వసుదేవయ్య, మేము అడవి దాటిపోవాలి కండక్టర్. ఎక్కడికి పోతావరా ఎరినా పుష్పం? ఇంకాసేపు ఆగావంటే చీకటి పడిపోతుంది. అప్పుడు పిశాచి వస్తుంది. కావాలంటే నువ్వు వెళ్ళి చావు. దాని చేతుల్లో చావడం నాకు ఇష్టం లేదు. మాదయ్య, మనం వెనక్కెళ్ళిపోదా? సింగా, వేరే ఏ దారిలోనూ మనం అరకు వరకు చేరుకోలేవా? ఈ అడవిలో ఇంకొక దారి కూడా ఉంది, అది చాలా ప్రమాదకరమైంది. ఆ పిశాచి కొంప వైపు వెళ్ళే దారిగా? ఆ. అయ్యో, ఈ టైంలో ఆ దారిలో వెళ్ళడం అంత సరికాదు. ఏంటయ్యా సరికాదు? బండి తాళాలు ఇవ్వు, నేను డ్రైవ్ చేస్తాను. నీతో పెద్ద నసలా ఉందే. ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? ఆయన ఈ బస్సు ఏమైనా మీ తాతదా? ఈ బండి వీళ్ళ తాతది కాదు, మీ అబ్బది కాదు. నువ్వు కావాలంటే తిరిగి వెళ్ళిపో. మేమందరూ అరకు వెళ్ళి తీరాలి. మీ అందరితోనే పెద్ద తలనొప్పి వచ్చి పడిందే. చెప్తే మీరు అర్థం చేసుకోరేంటి? అచ్చా, ముందు నువ్వు ఆ ఏడు బాబు తెల్లే. మిమ్మల్ని తీసుకెళ్లే పూచి నాది. నన్ను నమ్మండి, మిమ్మల్ని అందరినీ నేను భద్రంగా తీసుకెళ్లి చేరుతాను. సింగ, కావాలంటే నువ్వు వెళ్తా వెళ్ళి చావు. నేను మాత్రం నీతో రాను. ఒరే అంజయ్, బయలుదేరు, మనం తిరిగి వెళ్ళిపోదాం. నాతో రావాలనుకుంటే రండి, లేకపోతే పోండి. మీ ఇష్టం. చేంజ్ ఇచ్చి వెళ్ళు. రే బతుకుంటే రేపు వచ్చి తీసుకో. వెళ్ళకు. మీ అందరూ చావడం గ్యారంటీ. పదండి, మనమైనా పోయి బతుకుదాం. ఎలాగోలా ఊరికి చేరుకుందాం. పదండి పదండి. సరే, వాళ్ళు వెళ్తే వెళ్ళారు కానీ మీరు వెళ్ళి బస్ ఎక్కండి, మిమ్మల్ని అరక్కుని తీసుకెళ్తాను. వీడికి జీబీ బాగా ఎక్కువైంది. స్టాండ్కి వస్తే కరిగెత్తాను. ఏం జరిగినా సరే ఈ రోజు మన నాటకం ఆడిత్తిరాలట్టయ్యా. చూడు సంబయ్య, బతుకుంటే 100 నాటకాలైనా ఆడచ్చు. మనం తిరిగి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది. ఏమంటావు? సరే పద.